కోసిగి రేణుకా ఎల్లమ్మ జాతరలో దొంగలు హల్చల్ చేశారు. జాతరలో దొంగలు మహిళలను టార్గెట్ చేసి ఇద్దరి మహిళల గొంతులో ఉన్న మంగళసూత్రాలను వైఎస్ఆర్ సర్కిల్ నందు పల్సర్ బైక్ పై చోరీ చేశారు. ప్రతి ఏడాది జరిగే రేణుకా ఎల్లమ్మ జాతరకు భక్తుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే గత ఏడాది కంటే ఈ ఏడాది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాది సంఖ్యలో తరలివచ్చారు. ఇది అదునుగా భావించిన దొంగలు కోసిగి రేణుకా ఎల్లమ్మ తల్లిని దర్శించుకునే సమయంలో అమ్మవారి ఆలయం ముందు మరియు అమ్మవారి ఆలయం వెనుక భాగాన పరశురాముని దేవుడి ముందు భక్తులతో రద్దీగా కిక్కిరిసిపోయింది. దీంతో కొంతమంది దొంగలు రద్దీగా ఉండే ప్రదేశంలోకి చొరబడి బొంపల్లికి చెందినటువంటి ముద్దిరమ్మ మెడలో మంగళసూత్రాన్ని 3 బంగారు గుండ్లను దొంగిలించారు. చిన్న తుంబలం గ్రామానికి చెందిన మల్లమ్మ అనే మహిళా గొంతులో నుంచి మంగళసూత్రంతో పాటు మంగళసూత్రంలో ఉన్న 2 బంగారు గుండ్లను దొంగలు తెంచుకొని వెళ్లారు. దాదాపు 4 తులాలు బంగారం చోరీ జరిగినట్లు బాధితులు తెలిపారు. అంతేకాకుండా వైఎస్ఆర్ సర్కిల్ నందు మురిడికి గ్రామానికి చెందిన భాస్కర్ అనే వ్యక్తి పల్సర్ బైక్ ను దొంగిలించారు. ఆలయం ముందు ఏర్పాటు చేసిన పోలీస్ కౌంటర్లలో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెప్తూనే ఉన్నామా మైక్ లో అత్తలు పుర్ణిలో 3 పుండ్లు తాగుబట్లు కదనయ్యా